బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ముఖ్యంగా రాబోయే 3 రోజుల్లో ఏపీ, తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఏపీలో ఇవాళ నంద్యాల, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. రేపు ప్రకాశం, పల్నాడు, బాపట్ల, గుంటూరు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. అనంతపురం, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్ కడప, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, కృష్ణా, ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరోవైపు ఇవాళ నుంచి 3 రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణలో నేటి నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలో అత్యంత భారీ వానలు పడే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. 3 రోజులు అవసరమైతే తప్ప బయటకు రావద్దని హైడ్రా హెచ్చరికలు జారీ చేసింది. అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వరద నీరు రోడ్లపై నిలిచిపోకుండా, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఎక్కడికక్కడ హైడ్రా చర్యలు చేపట్టింది. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఇన్ఛార్జి మంత్రులు, అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇటు హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ కూడా సెంట్రల్ జిల్లా కలెక్టర్లు, ఇటు పక్క 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఆంధ్ర నుంచి మరింత సమాచారం ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి, ఈ రోజు నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇటు వాతావరణ హెచ్చరికలు కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు. రేపటి నుంచి ఈ రోజు కొన్ని జిల్లాలు, రేపటి నుంచి మరి కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ హెచ్చరికలు జారీ చేస్తుంది. తాజా అప్డేట్ ఏంటి? రహీం, ఆంధ్రప్రదేశ్ లో గత 2 రోజులుగా పెద్ద ఎత్తున వర్షాలు పడుతూ ఉన్నాయి. ఈ రోజు పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేటువంటి అవకాశం ఉందంటూ కూడా ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ప్రజలకి దీనికి సంబంధించి కూడా అప్రమత్తంగా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా అధికారులు కూడా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుకోకుండా దానికి సంబంధించినటువంటి అన్ని చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆదేశించినటువంటి పరిస్థితి. ఒక పక్క పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, అదేవిధంగా గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉందంటూ ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ దానికి సంబంధించినటువంటి అధికారులంతా అప్రమత్తంగా ఉండాలి, ప్రజలకు ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. మొత్తంగా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీసేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా మత్స్యకారులు కూడా వేటకు వెళ్లరాదంటూ ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఏదైతే ఉందో దాని నుంచి స్పష్టమైనటువంటి ఆదేశాలు బయటకు వచ్చాయి. దాంతో పాటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించాలంటూ ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండి ప్రభాకర్ జైన్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడికెక్కడ ఏ జిల్లాలో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా సరే అన్ని శాఖలను సమన్వయం చేసుకుని ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూసే విధంగా ముందుకు వెళ్లాలంటూ కూడా అధికారులకు కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా గత 2 రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున వర్షాలు పడుతూ ఉన్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో అయితే 2-3 గంటలకు పైగా కూడా వర్షాలు పడినటువంటి పరిస్థితి ఉంది. ఇక రాబోయే 2 రోజుల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దానికి తగిన విధంగానే ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు మనం ఒకసారి గమనిస్తే ముఖ్యంగా అర్బన్ ఏరియాలో అయితే కొంత ఇబ్బందికరంగానే ఉందని చెప్పుకోవచ్చు. అర్బన్ ఏరియాలో ఎడతెరపు లేకుండా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతూ ఉన్నాయి. దానివల్ల ఆ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోతూ ఉన్నాయి. రోడ్లన్నీ కూడా నీటితో నిండిపోయి ఉన్నాయి. దాంతో పాటు ఇది ఆఫీసులకు కానీ, స్కూళ్ళకు కానీ వెళ్ళేటువంటి విద్యార్థులు కానీ, లేకుంటే ఉద్యోగస్తులు కానీ పెద్ద ఎత్తున ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నారు. అదేవిధంగా రూరల్ ఏరియా అయితే అగ్రికల్చర్ పరంగా కూడా పంటలు నీట మురిగినటువంటి పరిస్థితులు. మొత్తంగా విజయవాడ ప్రకాశం బ్యారేజీకి కూడా పెద్ద ఎత్తున వరద నీరు చేరుతూ ఉంది. ఇతర జలాశయాలు వాటిని కూడా నీటితో నిండిపోయి ఉన్నాయి. దీనికి సంబంధించి ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. రహీం, రైట్ నరేంద్ర, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ముఖ్యంగా రాబోయే 3 రోజుల్లో ఏపీ, తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఏపీలో ఇవాళ నంద్యాల, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. రేపు ప్రకాశం, పల్నాడు, బాపట్ల, గుంటూరు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. అనంతపురం, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్ కడప, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, కృష్ణా, ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరో ఇవాళ నుంచి 3 రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణలో నేటి నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలో అత్యంత భారీ వానలు పడే అవకాశం ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. 3 రోజులు అవసరమైతే తప్ప బయటకు రావద్దని హైడ్రా హెచ్చరికలు జారీ చేసింది. అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వరద నీరు రోడ్లపై నిలిచిపోకుండా, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఎక్కడికక్కడ హైడ్రా చర్యలు చేపట్టింది. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఇన్ఛార్జ్ మంత్రులు, అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. దీని మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, చెప్పండి. 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఈ 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయన్నట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. ఇటు అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇటు ఆకస్మిక వరదలు వస్తే ఇటు ఎయిర్ లిఫ్టింగ్, హెలికాప్టర్లు కూడా వాడాలన్నట్టు అధికారులు సూచిస్తున్నారు. దీనికి తాజా అప్డేట్ ఏంటి? ముఖ్యంగా బంగాళాఖాతంలో ముఖ్యంగా ఏర్పడిన వర్షాల కారణంగా తుఫాను ప్రభావంతో ఇరు తెలుగు రాష్ట్రాలు అంటే ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ రాష్ట్రాలు కావచ్చు, అన్ని ప్రాంతాల్లో కూడా భారీగా వర్షాలు కురవడంతో ఆయా ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమైపోయి, అలాగే గ్రామాలన్నీ కూడా రాకపోకలకు స్తంభించిపోయాయి. అలాగే మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడాను విస్తారంగా వర్షాలు కురవడంతో పెద్ద ఎత్తున రాకపోకలకు ఇబ్బంది కారణంగా మారింది. ముఖ్యంగా బంగాళాఖాతంలో అయితే ఈ 2 రోజుల్లో మాత్రం అన్ని చోట్ల కూడా వాతావరణ శాఖ అయితే ముందుగానే హెచ్చరించింది. ఇట్లా ఎల్లో అలర్ట్, అలాగే రెడ్ అలర్ట్ కు సంబంధించి ఎప్పటికప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అలాగే అవసరమైతే తప్ప బయటికి రాకూడదని ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగాలను కూడా అప్రమత్తం చేసింది. ఈ కోవలో అయితే ముఖ్యంగా అయితే ప్రధానంగా చూసుకుంటే ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి కావచ్చు, నంద్యాల జిల్లాకు సంబంధించి కావచ్చు, రాష్ట్రం అంతా కూడాను ఈ యొక్క వర్షాలు కురవడంతో ప్రధానంగా అయితే ఈ నంద్యాల జిల్లాలో అయితే మొత్తం ముఖ్యంగా 6 నియోజకవర్గాలు ఉంటాయి. ముఖ్యంగా నంద్యాల, ఆలగడ్డ, అలాగే బనగానపల్లె, డోన్, అలాగే నందికొట్కూరు, శ్రీశైలం యొక్క ప్రాంతాలలో అయితే ఆయా ప్రాంతాలలో భారీగా వర్షాలు అయితే కురుస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన కారణంగా ఈ యొక్క 2 రోజులు అయితే ఈ 13, 14 సంబంధించి అయితే ఎల్లో అలర్ట్ సంబంధించి జారీ చేశారు. అలాగే రేపైతే రెడ్ అలర్ట్ గానే జారీ చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా అయితే జిల్లా కలెక్టర్ సంబంధించి అయితే రాజకుమారి గునియా మాత్రము అప్రమత్తమైన అధికారులను చేశారు. ముఖ్యంగా ఎటువంటి ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా యంత్రాంగాన్ని, అలాగే అధికారులను కూడా అలర్ట్ చేసింది. ముఖ్యంగా ప్రధానంగా ఆర్డీఓ కార్యాలయం ద్వారా తక్షణమే కంట్రోల్ రూములను ఏర్పాటు చేసి, అలాగే తహసీల్దార్ కార్యాలయంలో కూడా కంట్రోల్ రూములను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సూచించాలని, అలాగే నదులు, వంకలు, అలాగే ఈ పరివాహక ప్రాంతాలు అయితే అన్ని లోతట్టు ప్రాంతాలు ఎక్కువగా ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అలాగే అధికారులు కూడా సురక్షిత ప్రాంతాలకు ప్రజలను అయితే తీసుకెళ్లే విధంగా కూడా ఆదేశాలు అయితే ఇప్పుడే జారీ చేశారు. ప్రధానంగా అయితే ఈ వర్ష ప్రభావము అంతకంతకు పెరగడంతో ఈ చెరువులు కావచ్చు, కాలువలు గండ్లు పడే అవకాశం ఎక్కువగా ఉన్నందున ముందస్తు జాగ్రత్త చర్యలుగా అవసరమైతే ఇసుక బ్యాగులను సైతం సిద్ధం చేసుకోవాలని ఇప్పుడే అంటే రాష్ట్ర యంత్రాంగాన్ని కూడా కలెక్టర్లకైతే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. ప్రజలు కానీ రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.
పశ్చిమ వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా ఈరోజు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో మనకు తిరుపతి నుంచి మా కరెస్పాండెంట్ అందిస్తారు మంది సమాచారం. చెప్పండి, ప్రస్తుతం తిరుపతిలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు మొదలయ్యాయనే వార్తలు వస్తున్నాయి. రేపు కూడా అతి భారీ వర్షాలు పడేటువంటి వార్తల నేపథ్యంలో ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయి అక్కడ? రైట్ రహీం, ఏదైతే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయనేసి చెప్పాలి. ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా కూడా ఈ వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. గత 2-3 రోజుల నుంచి కూడా వర్షాలు సాయంకాలం పూట అధికంగా కురుస్తూ ఉన్న పరిస్థితి. మరోపక్క ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తూ ఉండడం, మరోపక్క లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమవుతామని కూడా ఇప్పటికే అధికారులు అప్రమత్తమయ్యారు. తిరుపతి మున్సిపల్ కమిషనర్ మౌర్య ఇప్పటికే తిరుపతిలో ఉన్న లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేశారు. అలాగే తిరుపతిలో హెల్ప్ లైన్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల్లో ఏదైనా వర్షపు నీరు చేరితే మాత్రం వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని నేను కూడా మౌర్య ఇప్పటికే తెలిపిన పరిస్థితి. మరోపక్క ఉమ్మడి చిత్తూరు జిల్లాలో విస్తారంగా ఈ వర్షాలు కురుస్తుండడంతో కూడా సాయంకాలం పూటే ఈ వర్షాలు అధికంగా కురుస్తున్నాయి. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నేను కూడా జిల్లా కలెక్టర్లు చిత్తూరు, తిరుపతికి సంబంధించిన కలెక్టర్లు ఇద్దరు కూడా ప్రజలను అప్రమత్తం చేశారు. మరోపక్క అధికారులు ఎవరు కూడా సెలవులు ప్రకటించకుండా, సెలవులు లేకుండా కూడా అందరూ విధుల్లో ఉండాలని నేను కూడా కలెక్టర్లు సూచించిన పరిస్థితి. మరోపక్క వర్షం కారణంగా ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొంటే మాత్రం ఖచ్చితంగా హెల్ప్ లైన్ సెంటర్లకు ఫోన్ చేసి సహాయం అందిస్తామంటూ కూడా కలెక్టర్లు కూడా చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వర్షాలు మరో 2-3 రోజులు కూడా అధికంగా కురిసే పరిస్థితి ఉన్న నేపథ్యంలో కూడా అధికారులు కూడా అప్రమత్తమయ్యారని, ఈ ఉరుములు మీరు సందర్భంలో ప్రజలు ఉండాలని సూచిస్తున్నారు. జరిగిన ఘటన ఏదైతే ఉందో ఉరుములతో కూడిన పిడుగులు పట్టడంతో కూడా దాదాపు 40 గొర్రెలు మృతి చెందిన ఘటన మనం చూసిన పరిస్థితి. పుంగనూరు ప్రాంతంలో కూడా ఈ ఘటన జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. మరోపక్క ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ మాత్రం అధికారులు అయితే సూచిస్తున్న పరిస్థితి. ఈ వర్షాలు మరో 2-3 రోజులుగా కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉండడంతో కూడా అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలను కూడా అప్రమత్తం చేశారని నేను చెప్పాలి. రైట్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.